వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్లను ఇన్స్టాలో అన్ఫాలో చేశారు. సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి పోస్టులు. ప్రధానంగా ఐపీఎల్ ముగిసిన వెంటనే అన్ఫాలో చేసినట్లుగా చర్చ కూడా మొదలవుతుంది. బయోలో కూడా ముంబై ఇండియన్స్ పేరు తీసేశారు. స్కై టీ20 కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా తప్పించడంతో పాటుగా జట్టులో కూడా చోటు దక్కకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ కొంత షాక్ లో ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. త్వరలో ముంబై ఇండియన్స్ కు గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా చర్చ కూడా సాగుతున్నాయి. అయితే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి ప్రచారం. మొత్తం మీద సూర్యకుమార్ యాదవ్ రీసెంట్ గా తీసుకున్నటువంటి కొన్ని చర్యలు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ మొత్తం కూడా క్రికెట్ నుంచి ఆయన దూరం చేయబోతున్నాయా లేదా టీ20 కెప్టెన్సీ నుంచి ఆయన తప్పించడం వెనుక మేనేజ్మెంట్ ఆల్టర్నేట్ ని ఎతకడం వెనుక అనేక రీజన్స్ కూడా కనబడుతున్నాయి. రీసెంట్ గా ఐపీఎల్ లో ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఇక్కడ చాలా కీ రోల్ పోషించినటువంటి డెసిషన్. అయితే ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి కొంచెం కష్టంగానే ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది అందరికీ. ఇటీవలే భారత టీ20 కెప్టెన్సీ నుంచి ఆయన తొలగించడం, జట్టు నుంచి కూడా ఆల్మోస్ట్ పక్కన పెట్టేసినటువంటి ఇన్ని ఒక క్లిష్టమైనటువంటి దశలో తన కెరీర్ ని మళ్ళీ పునర్నిర్మించుకోవడం కోసం, మళ్ళీ వేగంగా అడుగులు వేయడం కోసం చాలా ఛాలెంజెస్ ని ఆయన ఎదుర్కొంటున్నటువంటి వైనాన్ని మనం గమనించాలి. భారత జట్టులోకి తిరిగి రావడం ఒక అసాధ్యమైనటువంటి పని కాకుండా సో ముంబై ఇండియన్స్ తో సూర్యకుమార్ యాదవ్ ప్రయాణం కూడా ముగిసిపోయిందనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సోమవారం ఉదయం సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో ముంబై ఇండియన్స్ కి సంబంధించినటువంటి ఒక్క ఫోటో కానీ, ఒక్క స్టేట్మెంట్ కానీ, ఒక్క ప్రస్తావన కానీ అభిమానులకి ఎక్కడా కనబడలేదు. ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ ఏదో కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారనేది మాత్రం అందరికీ అర్థమైపోయినటువంటి సిచ్యువేషన్స్. అయితే సూర్యకుమార్ 2018లో కోల్కతా నైట్ రైడర్స్ నుంచి ముంబై ఇండియన్స్ లో చేరినప్పటి నుంచి ఆ జట్టులోనే ఉన్నారు. గడిచినటువంటి కొన్ని సంవత్సరాలు కానివ్వండి, లేదా ఆ తర్వాత జరిగినటువంటి ఐపీఎల్ లో కానివ్వండి, ఆ జట్టు విజయంలో కొంతవరకు కీ రోల్ కూడా పోషించారు. కానీ 2026 సీజన్ లో ఎదురైనటువంటి ఘోర పరాభవం, ఘోర ఓటమి పూర్తి స్థాయిలో ఐపీఎల్ కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కి సంబంధించి యాజమాన్యానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కోవడానికి ఒక కారణంగా నిలిచింది. సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ ప్రత్యామ్నాయం అసంతృప్తిగా ఉండడానికి రీజన్ అయింది అనేది మాత్రం క్లియర్ కట్ గా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. రెండోది, సూర్యకుమార్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నటువంటి అకౌంట్స్ ఒక్కసారి సెర్చ్ చేయగా దాంట్లో ముంబై ఇండియన్స్ కనబడలేదు, హార్దిక్ పాండ్యా ఖాతాలు కనబడలేదు. ఈ మొత్తాన్ని బేరీజ్ వేసుకున్నాక సూర్యకుమార్ ఏదో అసంతృప్తిగా ఉన్నారు, సో ఆయన ఏదో ఒక షాక్ లో ఉన్నారు, సో ఏదో ఒక కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. సూర్యకుమార్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించిన ఏకైక ఫోటో, అంటే ఏ ఫోటోలోనూ అతను భారత క్రికెట్ లోని ఇద్దరు గొప్ప ఏదైతే దిగ్గజాలు ఉన్నారో, మంచి ప్లేయర్స్ ఉన్నారు, రోహిత్ శర్మ కానివ్వండి, ఎంఎస్ ధోనితో కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. కానీ తాజాగా కొన్ని ఆయన చేంజెస్ తీసుకుంటూ ఉండడం, అనూహ్యంగా మార్పులు చేస్తూ ఉండడం, కొన్ని కీలకమైనటువంటి ఫాలోయింగ్ లలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ టీం కి సంబంధించిన దాన్ని అన్ఫాలో చేయడం, ఈ మొత్తం కూడా సూర్యకుమార్ ఏదో కీలకమైనటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారనే దానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. మరోవైపు ఐపీఎల్ సీజన్ లో ఒకసారి మనం ఆయన పర్ఫార్మెన్స్ ని చూసుకున్నప్పటికీ ముంబై తరఫున ఆల్మోస్ట్ 20.77 సగటుతో యావరేజ్ తో కేవలం 270 పరుగులు మాత్రమే చేశారు. సో 10 జట్ల పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ 99వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ పైన యాజమాన్యం చాలా అసంతృప్తిగా ఉంది అనడానికి ఇక్కడ చాలా కీ రోల్ పోషించేటువంటి అంశం చూడాలి. అంటే సూర్యకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చర్య చేపట్టబోతున్నారు, అన్ఫాలో చేయడం పైన మాత్రం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా టీమిండియా టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక నిర్ణయం ఏదో తీసుకోబోతున్నారు అనేటువంటి ఊహాగానం మాత్రం చాలా బలాన్ని చేకూరుస్తుంది. ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్లన్నీ కూడా ఆయన ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసినటువంటి నేపథ్యంలో సంథింగ్ హ్యాపెండ్ అనేటువంటి ఇష్యూ మాత్రం చాలా వైరల్ గా మారుతుంది. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఇదే విధంగా పోస్టులు కూడా పెడుతున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే అన్ఫాలో చేసినట్లుగా కూడా చర్చ సాగుతుంది. ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోవడం పక్కన పెడితే మేనేజ్మెంట్ ఆయన పైన పూర్తి అసంతృప్తితో ఉంది అనేది మాత్రం ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కానీ బయోలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ పేరును కూడా ఆయన తీసేసి పక్కన పెట్టేశారంటే టీ20 కెప్టెన్సీ నుంచి ఆయన తప్పించడం లేదా జట్టులో చోటు లేకపోవడం మొత్తం కూడా సూర్యకుమార్ యాదవ్ కు ఒకంత అసంతృప్తి, అసహనానికి కారణం అయ్యాయి అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థమవుతుంది. చూడాలి మరి సూర్యకుమార్ యాదవ్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు.